ఆల్మోస్ట్ ఒక 15 డేస్ తర్వాత నేనైతే చికెన్ వండుతున్నానండి. ప్రశాంతంగా మంచిగా వండాలి అనుకున్నాను. మంచిగానే రెడీ చేశాను కానీ లాస్ట్‌లో గాబరాగా అయిపోయింది. ఏంట్రా అంటే 2 గంటలకి మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్తారు. నేనేంట్రా అంటే 1 గంటకి గ్యాస్ అనేది ఆన్ చేశాననమాట. అసలు టైమే చూసుకోలేదు. ఆడ శ్లోకం మొగరాగం ఒకటే అన్నట్లు మా హస్బెండు "ఇంక మీరే తినేసేయండి నాకేం వద్దులే" అనేస్తాడనమాట. అది జోక్‌గా అన్నా, సీరియస్‌గా అన్నా మేము తిని మా హస్బెండ్ తినకపోతే నాకు ఏదోలా ఉంటుంది. అందుకనే ఎంత ఫాస్ట్‌గా చేశానో ఈ కర్రీ. ఇక్కడ నా దరిద్రం ఏంట్రా అంటే ఒక గ్యాస్ స్టవ్ పనిచేయదు. అప్పటికి నేను అన్నం కూడా వండలేదనమాట. రాత్రన్నం ఎప్పుడు కూడా నేను మా హస్బెండ్‌కి పెట్టను. ఫస్ట్ టైం పెట్టాను. మా హస్బెండ్ అయితే ఇలా అన్నారు. ఆవులలో ఆంబోతై తినాలి, అత్తారింట్లో అల్లుడై తినాలి. ఆ అదృష్టం ఎలా ఉంటుందో నువ్వు మాత్రం నాకు రాత్రి పాచిపోయిన అన్నం పెడతావా అన్నాడు. ప్రతిరోజు మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా మేము తినగాలేంది. ఒక్కరోజుకి మీరు తింటే ఏమైపోతుంది చెప్పండి. ప్రతిరోజు ఇలాగే ఉంటుందా? ఏదో ఒక రోజు ఇలా ఉంటుంది, సర్దుకుపోవాలి.